వెలిమెల గ్రామం యొక్క లంబాడి తాండా నివాసులు గత 80 సంవత్సరాల నుంచి అదేవిధంగా మరి మన బాడల్లో గల శివారులో గల కొండాకల్ల గ్రామస్తులు మరి శివారు సందులో ఇద్దరు కూడా తాండా నివాసులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్టి భూమి మరి 80 సంవత్సరాల నుంచి మరి వీళ్ళే కాస్ట్ చేసుకుంటూ దాని మీద జీవనోపాధి జరిపించుకుంటూ దాని మీదనే బ్రతుకుదరువు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా అదేవిధంగా ఉన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి అట్టి భూమిని ప్రభుత్వ కార్యాలయాల్లో మా పేరుపై చేయగలరని చెప్పేసి ఆర్జీలు దాఖలు చేసుకున్నాం, పట్టించుకోలేదు. 1994 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించి మా ఆధీనంలో ఈ భూమి ఉన్నది, మాకు పట్టాలు ఇప్పిమని చెప్పేసి హైకోర్టును వేడుకొనగా మరి హైకోర్టు వారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా సీసీఎల్కు, మరి చీఫ్ సెక్రటరీ గారికి అందరికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీళ్ళకు న్యాయం చేయమని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకు 40 మందికి ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఇవ్వవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. అట్టి హైకోర్టు ఆదేశాలను మరి ఈ ఎంఆర్ఓ గారికి మరి ఈ లబ్ధిదారులైనటువంటి హరిజన గిరిజనులంతా కూడా మరి 94 లోపల ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు. ఆ భూమిలో ఈ రోజు వరకు కూడా వాళ్ళే కబ్జాలో ఉన్నారు. గత సంవత్సరం పూర్వం నుంచి గవర్నమెంట్ వారు ఆ భూమికి ఫెన్సింగ్ వేసి ఇది మా ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పేసి వీళ్ళని భయభ్రాంతులను చేసి పక్కకు జరిపించేసి ఈరోజు అట్టి భూమిని భూస్వాములైనటువంటి మరి విక్రమ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఒక బిల్డర్ అయినటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి మరి ఆ భూమిని అప్పచెప్పడం జరిగింది. సరే, నిజానికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్ఎండి ఏరియాలో ఆ ఇక్కడ ఉన్నటువంటి భూములను ఎవరికి కూడా ఇవ్వడానికి వీల్లేదు. కానీ కానూనుకు వ్యతిరేకంగా, భూస్వాములకు అనుకూలంగా, బిల్డర్స్కు అనుకూలంగా ఈరోజు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజనుల పొట్ట మీద కొట్టేసి వాళ్ళ బ్రతుకు తెరువులను నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఈ విధంగా చేయడం మూలాన మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే భూములు అయితే ఉన్నాయో స్వాధీనం వాళ్ళకి చేసినటువంటి పట్టా చేసినారో ఈ బినామీ ల్యాండ్స్ అన్నిటి దాని గురించి మేము ఈరోజు ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి మాకు మీరు ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళకు ల్యాండ్స్ ఇచ్చిర్రో, ఎవరికి ఇచ్చిర్రో ఆ పేర్లు కూడా మాకు దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వవలసిందిగా మేము కోరడానికి వచ్చినాము. ఎంఆర్ఓ గారు ఇప్పటికి కూడా ఇక్కడ రావడం లేదు. మేము అది ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి జరగమనేది మీ పత్రిక మూలంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా మేము ఇందులో ఈ గిరిజనులకు మీరందరూ కూడా మాకు న్యాయం చేయాలని నేను మనవి చేస్తూ మరి ఇంతటితో నేను మరి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఇక్కడ కలెక్టర్ ఉండొచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి హయ్యర్ అధికారులు అందరూ కూడా ఇందులో కింది నుంచి పోతేనే ఇక్కడ నుంచి ఆర్ఐ నుంచి, ఎంఆర్ఓ నుంచి, కలెక్టర్ నుంచి, జేసీ నుంచి, సీసీఎల్ నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి వీళ్ళందరూ కలిసి ఉన్నత వర్గాలకు అట్టబెట్టినటువంటి పరిస్థితి ఇది.